చేసిరు. మీరు వచ్చినప్పుడు అలా ఆ సెంటిమెంట్ ఏదైతే సీన్స్ ఉంటాయో నేనైతే చాలా బాగా కనెక్ట్ అయినా కళ్ళకి నీళ్ళు వచ్చేటట్టు చేసిరు మేడం. చాలా బాగుంది మూవీ. చాలు కదా, మాకు ఇంకేం కావాలి, తృప్తి అంటే ఆ ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అనేది. ఫీల్ నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి నేను ఏడిచాను అంటే ఆ సినిమా ఎంత బాగుందో మీరు ఆలోచించండి మేడం. చాలా బాగుంది మేడం. కంపల్సరీ మన తెలుగు ఆడియన్స్ సెంటిమెంటల్గా ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతారు. కంపల్సరీ సినిమా చాలా మంచిగా ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. మా సతీష్ అండ్ గౌతమ్ అండ్ ద హోల్ టీమ్ కూడా ఎంతో దీని మీద ప్రాణం పెట్టేసుకుని ఈ సినిమాని ఇక్కడ దాకా లాక్కొచ్చి థియేటర్స్కి రిలీజ్ చేయగలిగారు. వాళ్ళ కష్టం వృధా పోకూడదు. ఇలాంటి టీమ్స్ ఇంకా ఎన్నో ముందుకు రావాలి. ఎంతోమంది డిబ్యూటెంట్స్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ముందుకెళ్ళాలి. వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేస్తే తప్ప ముందుకెళ్ళలేరు. ఇట్స్ నాట్ అబౌట్ మీ. నేను 100 సినిమాల్లో వాళ్ళకి నేను ఒకదాన్ని, బట్ నాకు వాళ్ళు ఐ ఫీల్ వెరీ స్పెషల్ టుడే. చాలా మందితో యాక్ట్ చేశారు కదా మేడం. సో గౌతమ్ కృష్ణ గారు అంటే మనకి బిగ్ బాస్ లో చూసాము, కొంచెం ఫేమ్ ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు తనతో యాక్ట్ చేయడం యాజ్ ఏ మదర్ గా బిగ్ బాస్ సినిమా అయ్యాక వెళ్ళాడు, సినిమా మధ్యలో వెళ్ళాడు. సో బిగ్ బాస్ వెళ్ళిన దగ్గర నుంచి కాకుండా గౌతమ్ కృష్ణ ఫస్ట్ నుంచి చూసినప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ నాకు ఎప్పుడు ఏంటంటే నా రియల్ సన్, నా రియల్ ఫ్యామిలీ అనే ఫీలింగ్గా ఉంటుంది. ద సేమ్ ఫీలింగ్ విత్ ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ యాక్టర్. నేను అమ్మగా చేసినా ఇంకొక చేసినా ఐ ఫీల్ దట్ దే షుడ్ ఆల్ బీ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఈ ఫీల్ అయితే ఇవాళకి కొంచెం స్పెషల్గా ఉంది, ఎందుకంటే కష్టపడ్డాడు అబ్బాయి చాలా.